హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన డూడ్ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లవ్ టుడే, డ్రాగన్ వంటి సినిమాల విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి హీరోగా నటిస్తున్న సినిమా డ్యూడ్. ప్రేమలో సినిమా విజయం తర్వాత మమతా బిజయ్ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్గా దివాళీకి వచ్చింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. గగన్ లవ్లో ఫెయిల్ అవుతాడు. కుందన పశు సంక్షేమ శాఖ మంత్రి ఆదికేశవులు కుమార్తె గగన్కి మరదలవుతుంది. అయితే తన మరదల ప్రేమని గగన్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సిచ్యువేషన్ల కారణంగా మరదలపై గగన్కి మనసులో ప్రేమ పుడుతుంది. తర్వాత నేరుగా వెళ్ళి మావయ్యకి ఈ విషయం చెప్తాడు. సంతోషంగా వారు పెళ్లి చేయడానికి ఆదికేశవులు రెడీ అవుతాడు. ఆ తర్వాత గగన్ కుందన పెళ్ళవుతుంది. మరి ఈ మధ్యలో వీరి పెళ్ళికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు డిసైడ్ అవుతుంది? ఇంతకీ పెళ్లి తర్వాత అసలు ఏం జరిగింది? ఆ తర్వాత గగన్ ఎలాంటి త్యాగం చేశాడు? పార్దు ఈ సినిమాలో ఎవరు? చివరికి ఈ కథ ఎలా ఎండ్ అయింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే అప్పుడు చూద్దాం. లవ్ టుడే, డ్రాగన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన ప్రదీప్ ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. తన టైప్ ఆఫ్ స్టైల్, మార్క్ కామెడీ కానీ, తన స్టైలిష్ ఎలిమెంట్స్ కానీ, తన బలమైన ఎమోషన్స్ కానీ ఈ సినిమాలో కూడా ప్రదీప్ రంగనాథన్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్రకి ఉన్న పరిస్థితులకు తగ్గట్టు తనలోని వేరియేషన్స్ చూపిస్తూ ప్రదీప్ నటించిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్గా మమత కూడా మంచి నటన చూపించింది ఈ సినిమాలో. ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. ఇంకొక ముఖ్య పాత్రలో నటించిన శరత్ కుమార్ తన పాత్రలో చాలా బాగా చేశారు. సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా తన టైమింగ్తో ఆయన పాత్రని ఆయన చాలా బాగా పండించారు. ఈ సినిమాలో నటించిన ఇంకొక హీరోయిన్ నేహా శెట్టి, తన నటన కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులంతా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. దర్శకుడు కీర్తిస్వరన్ తను కామెడీ పండించిన విధానం బాగుంది. ముఖ్యంగా శరత్ కుమార్ నటన కానీ, ఆ క్యారెక్టర్లో తీర్చిదిద్దిన ఫన్నీ ఎలిమెంట్స్ కానీ చాలా ఆకట్టుకున్నాయి. హృదయ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగా రిజిస్టర్ అయింది సినిమాలో. కొన్ని ఎమోషనల్ సీన్స్, అట్లాగే కొన్ని ఫన్నీ సీన్స్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఈ సినిమాలో వర్కౌట్ అయినాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే హీరో క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకున్న డైరెక్టరు హీరోయిన్ రోల్ని పూర్తిగా న్యాయం చేయలేదనిపించింది. అట్లాగే ఈ సినిమాలో ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే వరస్ట్గా ఉంది. అసలు ప్రాపర్గా రాసుకోలేదు, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కూడా చేయలేదు. దానివల్ల సినిమా మొత్తం బాగాలేదన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ వరకు ఫ్లోతో లాక్కొచ్చారు కానీ సెకండ్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే కంప్లీట్గా ఫెయిల్ అయింది అనిపించింది. ప్రధాన పాత్రలు సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసుకుని బలంగా సీన్స్ రాసుకుని ఉంటే డైరెక్టర్ ఇంకొంచెం బెటర్గా తీసుండేవాడేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ కీర్తిస్వరన్ తన టేకంతో కొంతవరకు ఓకే అనిపించిన ఆయన తీసుకున్న స్టోరీ లైన్కి స్క్రీన్ ప్లే విషయంలో పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సాంగ్స్ కూడా చాలా ఓకేగా ఉన్నాయి. ఇక సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఆయన ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డ్యూడ్ సినిమా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చింది, కానీ అందరినీ ఎంటర్టైన్ చేయలేకపోయిందనే చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ బాగున్నాయి. కొన్ని రెగ్యులర్ సీన్స్ అయితే యాజ్ యూజువల్ ఇంతకుముందు మనం వేరే సినిమాలో చూసిన ఫీలింగ్ అయితే తీసుకొచ్చాయి. స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంది. ఓవరాల్గా ఈ సినిమా యూత్ వరకు కొంచెం ఓకేగా అనిపించవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.